అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారిపోయింది ఏదైనా ఉంది అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇప్పుడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. అలాగే కేసీఆర్తో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలకు కూడా ఒక ఊరట అనేది లభించిందని చెప్పుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కేసు విషయంలో జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరం అవకతవకల విషయంలో నిగ్గు తేల్చేందుకు కమిషన్ ఏర్పాటు చేసింది హైకోర్టు. కాళేశ్వరం అవకతవకల విషయంలో నిగ్గు తేల్చేందుకు కమిషన్ ఏర్పాటును హైకోర్టు సమర్థించినప్పటికీ కూడా పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే అయినప్పటికీ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని హైకోర్టు అయితే స్పష్టం చేసింది. సెక్షన్ 8 కింద నోటీస్ ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పుకొచ్చింది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను రీడిజైన్ చేసి భారీ ఎత్తున లిఫ్ట్ ఇరిగేషన్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాడు. ఇందులో భాగంగానే మేడిగడ్డ ఉంది, అన్నారం ఉంది, సుందిల్ల ఉంది. ఈ 3 ప్రధాన బ్యారేజీలను ఏర్పాటు చేశారు. అయితే సుమారు 100 కోట్లలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో కొద్ది రోజులకే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద అయితే పగుళ్ళు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA విచారణ జరిపింది. ఇక ప్రాజెక్ట్ డిజైన్ కానీ దాని నిర్మాణంలో ఉన్న లోపాలు కూడా అన్నీ చెప్పుకొచ్చింది. దీంతో 2023లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలి అని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే విచారణ జరిపిన కమిషన్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో నిపుణుల సలహాలు లేకుండా కేసీఆర్ తన సొంత నిర్ణయాలు తీసుకున్నారని, అలాగే ప్రాజెక్టు అంచనా వ్యయం అనేది భారీగా ఉందని, క్వాలిటీ కంట్రోల్ లోపించడం జరిగింది అని ఘోష్ కమిటీ అయితే నివేదిక ఇచ్చింది. ఇదంతా జరుగుతుండగానే మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్కు భారీ ఊరట లభించిందనే చెప్పుకోవాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.